ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ డే అనమాట. ఆ స్పెషల్ డే ఏంటంటే నా చిట్టి బర్త్డే. తనకి గోరింటాకు అంటే చాలా ఇష్టం. కోన్ పెట్టాను అమ్మకి. వాళ్ళ నాన్నమ్మకి చెప్పి ఇలా గోరింటాకు తెప్పించుకుంది. మిక్సీకి వేసి అలా గోరింటాకు పెట్టా. గోరింటాకు పెట్టడానికి గంట సేపు తనలాడినా కానీ ఆ పెట్టింది ఉంచుకోవడానికి మాత్రం ఒక 15 నిమిషాలే ఉంచుకుంది. ఆ గోరింటాకు సరిగ్గా అవ్వడం కూడా కాలేదు. అంత కొంచెం టైంలో ఎలా అవుతుంది? పిల్లలకి గోరింటాకు పెట్టడం అంటే అబ్బా నానా కష్టాలు పడాలి. ఆ కాళ్ళకి చేతులకి ఎర్రగైతే మాత్రం మన కష్టాన్ని మొత్తం కూడా మర్చిపోతాం కదా. అది మళ్ళీ స్పెషల్ డే రోజు ఉదయాన్నే పనులన్నీ గబగబా చేసేసుకొని నా చిట్టి తల్లితో ఇంట్లో దీపం పెట్టించా. ఆ రోజు మాత్రం నార్మల్ హడావిడి కాదు. ఒక దిక్కు అత్తయ్య అమ్మ వంటలు చేయడం, ఒక దిక్కు నేను పూజ చేసుకోవడం, ప్రసాదం చేయడం. అసలు ఎంత హడావిడి అంటే అంత హడావిడి. నా చిట్టి తల్లిని దీపం ముట్టియమంటే ఇంకోటి ఏదో ఒక పని చేస్తుంది, కోతి చేష్టలు. దేవుని రూమ్లోకి వస్తే మాత్రం అబ్బా ఎంత అల్లరి చేస్తుందో. అస్సలు ప్రశాంతంగా దీపం ముట్టించుకొనియదు. అలా స్పీడ్గా నైవేద్యంగా సేమ్యా చేసి పెట్టి ఇలా కొబ్బరికాయ ఇట్లా కొట్టి హారతి ఇచ్చా. నా చిట్టి తల్లికి బొట్లు పెడుతుంటే చూడండి ఎంత అల్లరి చేస్తుందో. ఆగు చిట్టి తల్లి, ఇప్పుడే మటన్ పోయి నీకు రావలేదు. ఇంట్లో పూజ కంప్లీట్ కాగానే మళ్ళీ తులసమ్మ దగ్గర కూడా మంచిగా పూజ చేసుకొని నైవేద్యం సమర్పించా. ఇదంతా అయ్యే వరకు 11:30 అయింది టైం. గుడికి వెళ్ళాం. గుడి దగ్గర ఇంకో షాకింగ్ తగిలింది. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ వీడియో కోసం ఎదురు చూడండి.